సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ చక్కని ఉద్యోగాలు దయచేయండి. అట్లాగే ప్రభా, విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. డ్యూటీల విషయంలో మీ కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదల ఇవ్వండి. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యము దయచేయండి. మీ కృపా కనికరముతో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేసి బలపరచుమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో 9వ చరణం వరకు చూసాం. ఈరోజు 10వ చరణం అండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 10వ చరణం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దావీదు గొప్ప శోకంలో, కష్టంలో, అపాయములో ఉన్నాడు. మనకి ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. యోబు, ఇర్మియా తమ కష్టకాలాల్లో పలికిన మాటల్లాగానే ఇప్పుడు దావీదు కూడా ఆ మాటలే పలుకుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం అండి. యోబు గ్రంథం 3:24 అండి. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఇక్కడ యోబు భోజనం చేయాలి అన్నా కూడా ఆ భోజనానికి బదులుగా నాకు నిట్టూర్పే కలుగుతుంది. నాకు కలిగినటువంటి వేదన, అలాగే నేను చేస్తున్న ప్రార్థన, ఇవన్నీ నీళ్ల వలె ప్రవహిస్తున్నాయి అంటాడు. అలాగే 19వ అధ్యాయంలో 13-14 వచనాలండి. ఇదే యోబు గ్రంథం 19, 13, 14. ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. యోబు గారు ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. నా సోదర జనము నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి, నా బంధువుల యొద్దకు రాకయున్నారు అని చెప్తూ ఉన్నాడు. అలాగే యోబు గ్రంథంలోనే 30వ అధ్యాయం 15వ వచనం అండి. భీకరమైనవి నా మీద పడెను, గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘం వలె నా క్షేమము గతించిపోయెను, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడుచున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. ఇలా చాలా రకాలైన శ్రమలు, బాధలు, ఇబ్బందికర పరిస్థితుల్లో భక్తుడని యోబు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే ఇర్మియా కూడా మాట్లాడతాడండి. 6వ అధ్యాయం 25వ వచనంలో. ఇర్మియా గ్రంథం 6:25. పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని జుళిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. సో శత్రువుల విషయంలో, అట్లాగే రకరకాలైనటువంటి బాధలు, దుఃఖాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో వైపు నుంచి ఏదో రకమైనటువంటి వేదన, దుఃఖం కలుగుతున్నాయని కీర్తనకారుడు చెప్తున్నాడు. అలాగే తన ఈ దీనావస్థకు, తన ఈ పతనావస్థకు ప్రాముఖ్యమైన కారణం కనీసం కొంతవరకైనా తన దోషము, తన పాపమే కారణమని దావీదు గుర్తించి ఈ 10వ చరణంలో ఒప్పుకుంటున్నాడు. పాపము మానవ కూటంతటికి కూడా పక్కలో బల్లెంలాగా నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా పరిశుద్ధంగా జీవించే వారి పట్లది చాలా దుఃఖకరంగా ఉంటుంది. అలాగే ఇర్మియా గ్రంథం 45:3 అండి. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు.
మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట యోషియా గురించి, ఇర్మియాను బట్టి అక్కడ రాయబడిన మాటలు ఇర్మియా చెప్తున్నాడు బారూకు అనేటువంటి వ్యక్తితో. సో ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే శ్రమ దేవుడు పుట్టించిన నొప్పి. దేవుని బిడ్డలు తప్పు చేస్తే, దేవుని బిడ్డలు పొరపాటు చేస్తే తప్పనిసరిగా ఆయన వెంటనే శిక్షిస్తాడండి. లోకంలో 1,00,000 మంది 1,00,000 తప్పులు చేయొచ్చు, వాళ్ళెవరికి పనిష్మెంట్ అనేటువంటిది ఉండకపోవచ్చు, తర్వాత చివరిలో తీర్పులో ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలైన వారికి, పరిశుద్ధంగా యథార్థంగా జీవించే వారికి వెంటనే పనిష్మెంట్ ఉంటుంది. కారణం ఏంటంటే ఏదైనా చిన్న పొరపాటు చేసినా, ఏదైనా చిన్న తప్పు చేసినా వెంటనే క్రైస్తవులు దొరికేస్తారు. వెంటనే క్రైస్తవులు చేసిన తప్పుకి శిక్ష వెంటనే వాళ్ళు అనుభవిస్తారు. కారణం ఏంటంటే దేవుడు అలా ఏర్పాటు చేసింది ఎప్పుడూ కూడా ఆయన బిడ్డలు పరిశుద్ధులుగా జీవించాలని, ఎప్పుడూ కూడా ఆయన బిడ్డలు యథార్థంగా జీవించాలని. అందుకే చిన్న తప్పు పొరపాటు చేసినా వెంటనే సరి చేసుకోవాల్సిన పరిస్థితిని దేవుడే కల్పిస్తాడు. వెంటనే శిక్ష ఆయనే పంపిస్తాడు. అలాగే విలాప వాక్యాలు 1వ అధ్యాయం 22వ వచనంలో, వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును, నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను, నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్టు వారికి చేయుము. ఇక్కడ రాస్తున్న మాటల్లో నేను చేసిన అపరాధములన్నిటికీ నాకు ఎలాగైతే చేశావో, ఎలా అయితే శిక్షించావో, ఎలా అయితే నాకు పనిష్మెంట్ ఇచ్చావో మిగిలిన వారికి కూడా ఆ రీతిగానే పనిష్మెంట్ ఇయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడి విషయంలో మనం చూసినట్టుగా కీర్తనకారుడు తన దుఃఖానికి, కీర్తనకారుని బ్రతుకంతా కూడా నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, ప్రతిరోజు కన్నీళ్లు, ప్రతిరోజు దుఃఖం, నా బ్రతుకంతా ఇలాగే కాలం వెళ్ళబుచ్చుతున్నాను అంటున్నాడు. నిట్టూర్పులు విడుచుతో నా ఏండ్లు గతించుచున్నవి. ఇక అలాగా నా ఏండ్లు, నా సంవత్సరాలు అలా నిట్టూర్పులు విడవడంతో వెళ్ళిపోతున్నాయి. నా దోషాన్ని బట్టి నా బలము తగ్గిపోతుంది, నా దోషాన్ని బట్టి నాకు శిక్ష కలుగుతుంది, తద్వారా నాకు బలము తగ్గిపోతుంది. నా ఎముకలు క్షీణించుచున్నవి, ఎముకలు క్షీణించిపోతున్నాయి, పట్టుత్వం పోతుంది అని చెప్తున్నాడు. కీర్తనకారుడైన దావీదు చేసిన తన తప్పుకి శిక్ష ఈ రీతిగా వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి శిక్ష అనేటువంటిది తప్పనిసరిగా, ఆ పాపానికి శిక్ష అనేది తప్పనిసరిగా అనుభవిస్తారు. అయితే కీర్తనకారుడు తన తప్పును ఒప్పుకుంటున్నాడు. నా దోషాన్ని బట్టే ఈ శిక్ష, నా దోషమును బట్టే ఈ దుఃఖం, నా దోషాన్ని బట్టే ఈ నిట్టూర్పులని కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు. కాబట్టి తప్పులు చాలామంది చేస్తారు, ఒప్పుకునే వాళ్ళు కొందరే. దావీదుకి సౌలుకి వ్యత్యాసం అదేనండి. దావీదు తప్పు చేశాడు, హెచ్చరిక చేశాడు దేవుడు ప్రవక్తతో, వెంటనే దావీదు ఒప్పుకున్నాడు. కానీ సౌలు ఒప్పుకోలే, సమూయేలు చెప్పినా కూడా ఒప్పుకోలేదు. అందుకే సౌలు అంతకంతకు నీరసిల్లాడు, అంతకంతకు వెనకబడిపోయాడు. దావీదు చేసిన తప్పును ఒప్పుకున్నాడు గనక అంతకంతకు వృద్ధిలోకి వచ్చాడు. కీర్తనలు 32:5లో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకుంటే క్షమిస్తాడు దేవుడు. ఆయన పాదాల దగ్గర పడి కన్నీరు కార్చి ఒప్పుకుంటే ఎంతటి మహాఘోర పాపమైనా ఆయన తప్పనిసరిగా ఒప్పుకుంటాడు. అదే సమయంలో ప్రతి చిన్న పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు, మన దుఃఖాన్ని తీసి నిట్టూర్పులు విడిచేటువంటి పరిస్థితి తొలగించి మనకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నా దోషాన్ని బట్టి బలం తగ్గిపోతుంది అంటున్నాడు. అటువంటి పరిస్థితి, అందులోంచి దేవుడు బయటికి మనల్ని లేవదీస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది, ఒకవేళ ఏదైనా పొరపాటు తప్పులు చేస్తే వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. శిక్ష వచ్చే వరకు ఆగకూడదు, దేవుడు హెచ్చరిక చేసే వరకు ఆగకూడదు. వెంటనే క్షమాపణ అడిగి దేవుని దగ్గర సరి చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.